మాట కూడా అంతే గొప్పది. మాట తప్పకూడదు. చాలామంది తప్పుతారు. ఏదో అంటాం, అన్నీ నడుస్తే నడవాలి. ఎందుకన్నావు మాట? అవును, ఒబ్బడం కోసం ఏదో పొగిడేసేసి ఏదో చెప్పేసేసి తర్వాత ఎగ్గొట్టేస్తే మంచి మాటలు కూడా నమ్మరు, నిజాలు కూడా నమ్మరు. మనిషి మీద నమ్మకం పోతుంది. ఆయన మాట తప్పడం అంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుందంటే, ఎప్పుడైనా కాస్త ఆపద వచ్చినప్పుడు ఈయన ఏదో కాస్త మొత్తం మీద కవ్వించో నవ్వించో ఓ మాట పుచ్చుకుంటే వాగ్దానం అమ్మయ్య కట్టుబడి ఉంటాడు. అది ఉందిగా లక్షణం, కట్టుబడే లక్షణం. అందుకని కాస్త ఏదో కవ్వించి నవ్వించి సరసంగా ఏదో చేసి మొత్తం మీద ఓ మాట పుచ్చుకుంటే చాలు, తర్వాత విషయం చూసుకోవచ్చు. ఆ ధైర్యం వారికి ఉండాల్సిందే. ఇదే లక్షణం. పనుల ఎందు తోడు పట్టుదలకు పోడు, రక్షణమున హరుడు రాత్రి మరుడు, మనసు నెరుగువాడు మాట తప్పనివాడు, భర్త అయిన రమణి భాగ్యలక్ష్మి. ఆవిడ అదృష్టం అంటే మంచి భర్త, మంచి భార్య.